శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెదగంట్యాడ క్రైస్తవ మతానికి చెందిన ఏపీ అమలవారి సిబ్బంది జరుపుతున్న దాడులు అరికట్టాలని, ఆలయ భక్తులు సేవకులపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ ధర్మ రక్షా సమితి సభ్యులు ఈ రోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు వారు మీడియాతో మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ముందుంటుందని చెబుతున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంక్వైరీ పేరుతో సచివాలయం, ఎస్ఆర్ఏ సిబ్బంది ప్రతిరోజు వచ్చి ఆలయ పరిసరాలని ఫోటోలు తీసుకుంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే వారు చేసే దుశ్చర్యలను ఆపాలని, ఆలయంపై దాడులు జరిపిన క్రైస్తవ మతానికి చెందిన ఎస్ఆర్ఓపి అమల వారి సిబ్బందిపై ఎంక్వైరీ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం మేము హోమం చేస్తుండగా సచివాలయం సిబ్బంది వచ్చి నానా రాద్ధాంతం చేసి ఫొటోస్ తీసి, వీడియోస్ తీసి, ఎందుకు మీరు వీడియోస్ తీస్తున్నారు, ఫొటోస్ తీస్తున్నారంటే మాకు సచివాలయం సిబ్బంది ఎంఆర్ఓ గారు కంపల్సరీ ఫొటోస్ తీసి పంపించమన్నారని మాతో దుర్భాషలు కూడా ఆడటం జరిగింది. అక్కడ ఆ విధంగానైతే భక్తులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఒక నీతి నియమాలు లేకుండా, స్నానపానాలు లేకుండా గుళ్ళోకి వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ తీయటం, వీడియోస్ తీయటం, భక్తులు పూజలు చేసుకుంటే వాళ్ళకి ఆటంకం కలిగించడం, ఇది ఏ విధమైన చర్యో మాకైతే అర్థం కావట్లేదు. దీని మీద అయితే కలెక్టర్ గారికి మళ్ళీ మేము ఫిర్యాదు చేయాలని వచ్చాము. ఫిర్యాదు చేస్తున్నాము. సార్ అక్కడ ఏ విధంగా అయితే స్పందిస్తారో చూసి దాని తర్వాత తగు చర్యలు ఏమైనా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 5వ వార్డు వాంబే కాలనీలో గత కొన్ని రోజులుగా వెంకటేశ్వర స్వామి మీదకి లేనిపోయిన నిందలతో అందరూ విరుచుకుపడుతున్నారు. ఏంటని మేము అక్కడ ఉన్న ఎంఆర్ఓ, స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ కొంతమంది సిబ్బందిని పంపించి వెంకటేశ్వర స్వామి దేవాలయం చిన్న పిట్టగోడలో ఒక బెడ్ వరుస కడితే అది 20 మందిని పంపించి కూల్చివేయడం జరిగింది. ఆ రోజు శనివారం అవడంతో కోలాహలంగా ఉంది. గుళ్ళోకి భక్తులందరూ బాగా వచ్చారు. ఏంటి మిషన్ లేకుండా ఏంటి ఇలాంటి దుష్పర్యలు ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారని అడగడంతో వాళ్ళందరి మీద కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుని 20 మంది డ్రింక్ చేసి వచ్చి చెప్పులతోటి, బూట్లతోటి వచ్చి హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. వెళ్ళిపోయి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో 10 మందితోటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అలాగే మేము కూడా వెళ్ళి వాళ్ళందరి మీద కూడా మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు, డ్రింక్ చేసి వచ్చారు, ఆడాలతో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకున్నారని చెప్తే అక్కడ ఉన్న పోలీసులు ఎవరు కూడా పట్టించుకోలేదు. మేము ఎంప్లాయీల మీద కడతాం తప్ప మీరు చెప్తే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోము, వాళ్ళు చెప్పారు కాబట్టి మీ మీద ఎఫ్ఐఆర్ కట్టామని చెప్పారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇదంతా దృష్టిలో ఉంచుకుని ఈ భక్తులందరి మీద పెట్టిన ఎఫ్ఐఆర్లు వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మేము గత 2 వారాలుగా మాకు కంప్లైంట్ వచ్చింది. 65వ వార్డు వాంబే కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంపై దాడి జరిగిందని. అక్కడ చాలా హైందవ సంఘాలతో సహా కూడి మనం వెళ్ళి ఎంఆర్ఓ గారిని కూడా నిలదీశాం. ఆవిడ ఏంటంటే మాకెవరో కంప్లైంట్ ఇచ్చారంటే దాని మీద దాడి చేయించామని చెప్పారు. సరే, దాడి చెప్పినంత మాత్రమే మీరు దాడి చేయించేస్తారా అని అడిగాం, ప్రశ్నించాం. దానికి సమాధానం అయితే మనకి ఇవ్వలేదు. అది కాగా కలెక్టర్ గారిని గత వారం కలవడం జరిగిందండి. ఆల్రెడీ పెట్టాము. కలెక్టర్ గారు ఒక టైం అయితే సమయం ఇచ్చారు. కానీ సమయం ఇచ్చారుగా మేము ఊరుకున్నాం. కానీ ప్రతిరోజు దేవాలయానికి ఎవరినో ఒకటి సిబ్బందిని పంపించడం, ఫోటోలు, వీడియోలు తీపించడం, వాళ్ళకి కొంచెం భయభ్రాంతులు చేయడం. భక్తులు ఎలాగ వస్తారండి గుడికి? మనం భారతదేశంలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నామండి. అది అర్థం కావట్లేదండి. భక్తుల మనోభావాలు తీయడానికి కేవలం దుశ్చర్యగా మా హైందవ సంఘాలన్నీ కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మేము లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పామండి, ఇది కానీ న్యాయం జరగకపోతే మేము కలెక్టర్ ఆఫీసు, ఇటు వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం.